ఫ్రెండ్స్, ఈరోజు నేను దీక్ష యాప్ గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీక్ష యాప్లో ప్రస్తుతము కెరియర్ గైడెన్స్ కోర్సులు స్టార్ట్ అయ్యాయి. ఈ కెరియర్ గైడెన్స్ కోర్సులను మనం 100% పూర్తి చేయడం కోసము మనము దీక్ష యాప్ ద్వారా మాత్రమే ఈ కోర్సులు మనం చేయగలం. సో దానికోసం మనం దీక్ష యాప్ ఉపయోగించవలసి ఉంటుంది. దీక్ష యాప్లో ఉపయోగిస్తున్నప్పుడు మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయి ఉన్నట్లయితే ఆ పాస్వర్డ్ ఏ విధంగా రికవర్ చేసుకోవాలనే విషయం గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు దీక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీక్ష యాప్ మీద క్లిక్ చేయండి. దీన్ని మొబైల్ ద్వారా అయినా చేయొచ్చు, మీ కంప్యూటర్ ద్వారా అయినా కూడా చేయొచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత దీక్ష యాప్ని మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది, చూసారా? దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అది దీక్ష యాప్ ఇంకో నెక్స్ట్ పేజ్లోకి మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ పేజ్లో రికవర్ అకౌంట్ అని ఒక పేజ్ ఓపెన్ అయింది. సో దీన్ని ఈమెయిల్ అడ్రస్ ద్వారా లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా మనము మన పాస్వర్డ్ రికవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గతంలో దీక్ష యాప్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చున్నామో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము, ఆ నేమ్ కూడా ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఏవైతే మనము గతంలో దీక్ష యాప్ ఉపయోగించినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంకొక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఏమని? యూ విల్ రిసీవ్ అన్ ఓటీపీ ఆఫ్టర్ యూ వ్యాలిడేట్ ఇట్. యూ కెన్ రికవర్ యువర్ అకౌంట్, వేర్ వుడ్ యూ లైక్ టు రిసీవ్ ద ఓటీపీ. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, చూసారా? లాస్ట్ 4 డిజిట్స్ డిస్ప్లే. దాన్ని ఆ మొబైల్ నెంబర్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో దీనికోసం మీరు మీ మొబైల్ దగ్గరనే ఉంచుకుని చూసుకోవాలి. సో ఈ ఓటీపీ కేవలం 60 సెకండ్స్ మాత్రమే వ్యాలిడేషన్ ఉంటుందన్నమాట. సో ఆ మొబైల్ నెంబర్ని, ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు అది ఇంకో పేజ్లోకి డిస్ప్లే అవుతుంది. సో క్రియేట్ న్యూ పాస్వర్డ్ అనే పేజ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనము కొత్త పాస్వర్డ్ ఏదైతే మనము పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ మనం టైప్ చేస్తామన్నమాట. జాగ్రత్తగా మనకి గుర్తుండే విధంగా ఉండే పాస్వర్డ్ని ఒకటి చూస్ చేసుకుని ఇక్కడ మనము కొట్టవలసి ఉంటుంది. పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్, మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ రెండు కూడా ఒకేలాగా ఉండేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా వస్తే 2 పాస్వర్డ్లు కరెక్ట్గా కొట్టినట్లయితే ఇవి మనకి ఏ విధమైన డిస్ప్లే మెసేజ్ చూపించదు, రాంగ్ మెసేజ్. సో ఇక్కడ చూసారు, ఈ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ మినిమం ఆఫ్ 8 క్యారెక్టర్స్. సో న్యూమరికల్స్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, లోయర్ కేస్ లెటర్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. సో రీసెట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్లో బ్యాక్ టు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి అని పేజ్ మెసేజ్ డిస్ప్లే అయింది. అంటే మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో అది రీసెట్ అయిందనమాట. సో ఇక్కడ బ్యాక్ టు అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తాము. చేసినప్పుడు మళ్ళీ మీకు వెల్కమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మన మొబైల్ నెంబరు, ఇప్పుడు మనం కొత్తగా పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ రెండింటిని టైప్ చేసి మనము సులభంగా లాగిన్ అయ్యి మన కోర్సుని మనము చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్